నమస్కారం. వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. అబద్ధాలు ప్రచారం చేస్తున్న గోబెల్స్ పత్రికపై చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు. ఆగస్టు 1న లబ్ధిదారుల ఇంటి వద్దే పింఛన్ అందిస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంపై తప్పుడు రాతలు తగవని హితవు పలికారు. గత ప్రభుత్వం చేతగానితనం వల్లే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆక్షేపించారు. బిల్లులు చెల్లించకపోవడంతో నాడు చాలా ఆసుపత్రులు ఆరోగ్యశ్రీని నిలిపివేశాయని గుర్తు చేశారు. పేదలకు వైద్యం అందకుండా చేసిన చేతగాని పాలన జగన్ది అని మండిపడ్డారు. కూటమిపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ ఈ రాష్ట్రాభివృద్ధికి, ప్రజారోగ్యానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఆ ఎన్నికల హామీని అమలు చేస్తున్న భాగంగా జూలై మాసంలో 4,000 పెన్షన్, 3,000 రూపాయల పెన్షన్ని 4,000కి పెంచి 4,000 ఇవ్వటమే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా గత 3 నెలలకు కూడా, అంటే ఏప్రిల్, మే, జూన్ మాసాలకు కూడా ఏదైతే బకాయి ఉందో దాన్ని కలిపి 7,000 రూపాయలు 64.8 లక్షల మందికి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందని చెప్పేసి మనం చేస్తామని నేను మరి క్రమం తప్పుకోకుండా మరి 1వ తారీఖున, ఆగస్టు 1వ తారీఖున 2వ మాసంలో కూడా ఈ పెన్షన్లు ఈ 64 లక్షల మందికి అందజేసే కార్యక్రమాన్ని రేపు పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో చేయబోతామని చెప్పేసి మనం చేస్తామని వ్యక్తి కేవలం స్వార్థంతోనే పనిచేసిన వ్యక్తి పరిపాలనలో ఈ రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైన విషయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించిన విషయం గత ఎన్నికల ద్వారా మనందరూ కూడా అర్థమైంది. మరి ఇటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి అనేక సమస్యలున్నా కూడా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడిదారులందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. మరి ఇటువంటి పరిస్థితుల్లో కేవలం ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా కాలేదు, కానీ అసెంబ్లీకి రాకోకుండా అసెంబ్లీ నుంచి తప్పించుకొని తను మాట్లాడే మాటకి ఎటువంటి బేసిస్ లేకపోయినా కూడా ఈ ప్రభుత్వం మీద బురద చల్లటానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నిజంగా ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని భావించినట్లయితే, మీకు దమ్ముంటే మీరు గనక మేలు చేశారు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు చెబుతున్నారో, శ్వేతపత్రాల ద్వారా వాస్తవాలను చెబుతున్నారో, ఆ వాస్తవాల మీద మీకు ఏదైనా అనుమానం ఉంటే ధైర్యంగా అసెంబ్లీకి వచ్చి మీరు ప్రశ్నించండి. లేదు ప్రభుత్వం చేస్తుంది తప్పు, లేదా ప్రభుత్వం చెప్పింది తప్పు అని చెప్పండి. మీ దగ్గర ఏమైనా మేలు చేసిన ఆధారాలు ఉంటే అవి అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేయండి. అంతేకాని మీరు అసెంబ్లీని ఎగ్గొట్టి బురదల్లే కార్యక్రమం ఎంత నీచమంటే, దేశ ప్రజాస్వామ్యంలో ఢిల్లీలో ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమం ఏ పార్టీ కూడా చేసి ఉంటుందని నేను భావిస్తున్నా. కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం ఘటనలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. తెలంగాణలోని నిర్మల్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో మహిళపై అఘాయిత్యం జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్ తనపై అత్యాచారం చేశాడని అర్ధరాత్రి 1 గంటకు డైల్ 100 ద్వారా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు OUPS సమీపంలో బస్సును ఆపి సీజ్ చేశారు. ఈ ఘటనపై ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి మాట్లాడారు. బాధితురాలు అత్యాచారానికి గురైనట్లు అర్ధరాత్రి ఫిర్యాదు చేశారు. హరికృష్ణ ట్రావెల్స్ కి సంబంధించిన నెల్లూరుకు చెందిన ఈర్ల కృష్ణబాబు, ప్రకాశం జిల్లాకు చెందిన సిద్దయ్య అనే 2 డ్రైవర్లను అరెస్ట్ చేశారు. చేగుంటలో భోజనం చేసిన తర్వాత సిద్దయ్య డ్రైవ్ చేశాడు. కృష్ణబాబు బాధితురాలను రేప్ చేశాడు. సిద్దయ్య అతడికి సహకరించాడు. బాధితురాలతో మాటలు కలిపి నిందితుడు ఈ అఘాత్యానికి పాల్పడ్డాడు. 61 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. నిన్న యాచారం స్టేషన్ పరిధిలో నిందితులను అదుపులోకి తీసుకున్నాం. నిందితులను ఈ రోజు రిమాండ్ చేస్తున్నాం. బాధితురాలి భర్త 7 ఏళ్ల క్రితం మరణించాడు అని వివరించారు. ఇందులో వీళ్ళు 2 డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సేమ్ విలేజ్, అంటే సేమ్ డిస్ట్రిక్ట్ కావడం వల్ల ఆమెతో కొంచెం మాటలు కలపడం జరిగింది. అందులో ఆమె కూడా తన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. సో అందులో వీళ్ళు ఈ సిద్దయ్య అనే అతను ఎవరైతే ఉన్నారో అతను సెకండ్ డ్రైవర్గా ఉండి అన్ని టికెట్స్ చెక్ చేసిన తర్వాత తను సింగిల్, అంటే డాటర్తో ఉండడం వల్ల ఇద్దరికి పడుకోవడానికి ఇబ్బంది అవుతుందనే ఒక ఉద్దేశంతో వెనకాల 2 బెడ్, అంటే డబుల్ బెడ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖాళీగా ఉన్నాయని చెప్పడం జరిగింది. అందులో మీరు 2 ఉన్నారు కాబట్టి అక్కడ పడుకోండి, నేను ఇక్కడ సింగిల్ బెడ్లో పడుకుంటానని చెప్పి
ఆమెను పంపించడం జరిగింది. తర్వాత ఆమె నిద్రలో జారుకున్నప్పుడు ఇతను పోయి తన పైన అత్యాచారం చేసిండని ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన వెంబడే మన పెట్రోల్ కారు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర బస్సును ఆపి అందులో ఉన్నటువంటి డ్రైవర్ని తర్వాత ప్యాసింజర్స్తో స్టేట్మెంట్స్ తీసుకొని రామగిరి సిద్ధయ్య అంటే ఇతను మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో కృష్ణబాబుని ప్రోత్సహించడం జరిగింది. సో దానివల్ల అతను అఫెన్స్ చేశాడు. సో అందుకు తగ్గట్టు ఇతన్ని కూడా అదుపులోకి తీసుకొని ఇద్దరు డ్రైవర్లను కూడా అదుపులోకి తీసుకున్నాము. శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం 8 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల సుంకేసుల జలాశయాల నుంచి 2,91,003 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తుంది. శ్రీశైలం 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,22,768 క్యూసెక్కులు శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యున్నతి ఉత్పత్తి చేస్తూ 60,232 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటమట్టం బుధవారం మధ్యాహ్నం సమయానికి 884.50 అడుగులు, నీటి నిల్వ 212.9198 టీఎంసీలుగా నమోదైంది. జలాశయం నుంచి విడుదల అవుతున్న నీటి ప్రవాహాలను సందర్శకులు, యాత్రికులు తిలకించి తమ చరవాణి ద్వారా చిత్రీకరిస్తున్నారు. దీంతో జలాశయం రహదారులు వాహనాలతో రద్దీగా మారాయి. వైసీపీ పాలనలో గుంటూరు నగర అభివృద్ధి కుంటుపడిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అహ్మద్ ఆరోపించారు. పేదలు ఎక్కువగా నివసించే శారదా కాలనీ సమగ్రాభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. స్థానిక 53వ డివిజన్ శారదా కాలనీలో బుధవారం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ శారదా కాలనీలో నివసించే ప్రజలకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అలాగే ఈ ప్రాంతంలో నూతన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూస్తామన్నారు. పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ అధ్యక్షులు దయారత్నం, కార్పొరేటర్ భారతి, గొల్ల ప్రభాకర్, జనసేన పార్టీ నాయకులు కిషోర్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. శారదా కాలనీ మార్జిన్ ప్రాంతంలో ఈరోజు పర్యటించడం జరిగింది. ముఖ్యంగా స్థానికంగా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించకుండా ఉన్నటువంటి పరిస్థితులు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఆనాడు వీళ్ళకందరికి కూడా సూపర్ స్ట్రక్చరల్ ట్యాక్స్ వేసి మంచినీళ్ళ కుళాయి కనెక్షన్స్తో పాటు అవసరమైనటువంటి చిన్న మరమ్మతులు, రోడ్లు కూడా వేయడం జరిగింది. కానీ 5 సంవత్సరాల్లో ఎక్కడ వేసినటువంటి గొంగళ్ళు ఎక్కడే అనేటువంటి విధంగా పట్టించుకోకపోవడంతో అనేక రకాల సమస్యలను, ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య, ఇక్కడ కొత్తగా ఏర్పడినటువంటి మార్జిన్ ఏరియాలో డ్రైనేజ్ మురికి నీరుని బయటకు ప్రవహించేటువంటి పరిస్థితులు లేవు. దీని మీద వెంటనే పక్కనున్నటువంటి స్థలాల నుంచి కచ్చా డ్రైన్ కొట్టించి డ్రైనేజ్ నీళ్లను బయటకు పంపించేటువంటి మార్గంతో పాటు వీధి దీపాలు, అలాగే మంచినీళ్లను ప్రతిరోజు కూడా చెక్ చేసేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి మున్సిపల్ అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. వీటినన్నింటిని కూడా రాబోయే రోజుల్లో పెన్షన్స్ కానివ్వండి, అలాగే సంక్షేమ కార్యక్రమాల్లో ఎవరికైతే ఇప్పటిదాకా లబ్ధి చేకూరుతున్నారో ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెవెన్యూ అధికారులు, అలాగే వెల్ఫేర్ సెక్రటరీస్ అందరితో మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద రాబోయేటువంటి 2-3 నెలల్లో పూర్తిగా రోడ్లు వేసేటువంటి కార్యక్రమంతో పాటు కచ్చా డ్రైన్లు, అలాగే ముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో వీధి దీపాలు, అన్ని వసతులు కూడా ఈ శారదా కాలనీ మార్జిన్కి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల కోసం మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో గుంటూరు నగరపాలక సంస్థ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. పేదోడి సొంతింటి కలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాకారం చేయబోతుందని గుంటూరు జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షులు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో గొప్ప హౌసింగ్ విప్లవం రాబోతుందని చెప్పారు. ఇళ్ల నిర్మాణం నిమిత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 4 లక్షల ఆర్థిక సాయం అందించనుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పేదలు, జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బుధవారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జగనన్న కాలనీల పేరుతో భూములు కొనుగోలు నుంచి ఇళ్ల నిర్మాణాల వరకు భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. అలాగే సామాజిక భద్రత పెన్షన్లు కూడా అర్హులకు అందిస్తామన్నారు. హౌసింగ్ పేరుతో ఇక మోసాలకు చెల్లు అన్నారు. జీడీసీసీ బ్యాంకులో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతోందని, దోషులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు దాసరి రాజా, మాస్టర్ దామచర్ల శ్రీనివాసరావు, శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఊరికి దూరంగా కొండల్లోనూ, శ్మశానాల దగ్గర, మడ భూముల్లోనూ, ఆవు భూముల్లోనూ, వర్షం వస్తే మునిగిపోయే చోట పేదలంటే ఏమాత్రం లెక్కలేనితనంతో ఒక భిక్షగాళ్ళుగా ప్రభుత్వం నుంచి యాచించే యాచకులుగా తయారు చేశాడు. ఇటీవల
నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు టిడ్కో గృహాల గురించి ఒకసారి అందులో జరిగిన అవినీతి, అక్కడ సౌకర్యాలు లేమి, ఇవన్నిటి గురించి కూడా మాట్లాడితే పట్టణాభివృద్ధి శాఖ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఇటీవల టిడ్కో గృహాలు సందర్శించారు. వేసిన రంగులు వెలిసిపోయినాయి, కట్టింది లేదు కానీ రంగులు వేసుకున్నాడు, ఆ రంగులు వెలిసిపోయినాయి. రాజకీయ పార్టీల ఒత్తిడి మేరకు గృహప్రవేశాలు చేయించాడు కానీ కనీస సౌకర్యాలైన డ్రైనేజీ, మంచినీరు, మరి అప్రోచ్ రోడ్స్, వర్షం వస్తే ఎటు పోవాలని ఇవన్నీ కూడా బాగు చేయకుండా కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా కాంట్రాక్టర్లు, వైసీపీ నాయకులు, అధికార యంత్రాంగం కూడా పనిచేసిన సందర్భాలు చూస్తా ఉన్నాం. వీటన్నిటినీ సరిచేసి పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేరుస్తాం. ఆ దిశగా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అడుగులు వేస్తుందని తెలియజేస్తూ ఒక గొప్ప హౌసింగ్ విప్లవం రాబోతూ ఉంది. పక్కా ఇళ్ల నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి సారథ్యంలో శ్రీకారం చుట్టారు. పెరిగిన రేట్లకు అనుకూలంగా, అవసరాలకు అనుకూలంగా స్థలం కానీ రేట్లు పెంచడం కానీ అది తెలుగుదేశానికే సాధ్యం. ఎన్డీఏ కూటమి దీన్ని కళ నెరవేర్చబోతుందని తెలుగుదేశం ఆధ్వర్యంలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అమ్మవారి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు ముహమ్మద్ నజీర్ అహ్మద్, గల్లామాధవి ఆకాంక్షించారు. ప్రజాభీష్టం మేరకు మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనరంజక పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. గుంటూరు ఆరాగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం పూజలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఈ పూజల్లో భాగంగా బుధవారం అమ్మవారు శాకంబరి అలంకారంతో భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు ముహమ్మద్ నజీర్ అహ్మద్, గల్లామాధవి దర్శించుకున్నారు. ఆషాఢ మాస పూజల్లో భాగంగా సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమం శాస్త్రోక్తంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర, ఆలయ చైర్మన్ నిడమానూరి సురేష్, ఆలయ కార్యనిర్వహణాధికారి పాదర్తి దుర్గారావు, నేరెళ్ల హరి, కార్పొరేటర్ బాబు, సత్యనారాయణ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. जय श्री रंगनाथेश्वरी हमारी की वासवी माता की वासवी माता की ఈరోజు అందరం శాకాంబరి దేవి రూపంలో అమ్మవారిని కొలవడం జరిగింది. మీరందరూ భక్తి శ్రద్ధలతో అద్భుతంగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క మహోన్నత కార్యక్రమంలో నాకు పాల్పంచుకునే అవకాశం దొరికినందుకు ఈ కమిటీ వారికి, అమ్మవారికి, అదేవిధంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఆషాఢ మాసం సారె పంపిస్తూ అమ్మవారిని ఘనంగా పూజలు చేసుకుంటూ ఆవిడ కృపకి పాత్రలు అవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వైద్య రంగంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మాజీ మంత్రి విడుదల రజనీ అన్నారు. పేదల సంక్షేమం కోసం వైఎస్ఆర్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఏడాది ఆరోగ్యశ్రీ కోసం 3,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆసుపత్రి పెండింగ్ బిల్లులను చెల్లించాం. గత ప్రభుత్వం ఆసుపత్రులకు బకాయిలు పెట్టిందని కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేయడం సరికాదు. జనవరిలోపు ఆసుపత్రులకు ఉన్న బకాయిలను అన్ని చెల్లించాం. బాబు పెట్టిన బకాయిలను కూడా మేము క్లియర్ చేశాం. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీకి తూట్లు పడుస్తోంది. సాకులు చెప్తూ ఆరోగ్యశ్రీని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పేదవారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షల వరకు వైఎస్ జగన్ పెంచారు అని విడుదల రజనీ గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీలో మనము 3,257 ప్రొసీజర్స్ కి మనం కవర్ చేస్తాం ఆరోగ్యశ్రీలో. మరి ఆయుష్మాన్ భారత్ 1900 చిల్లర, 1949 అంటే 2,000 కన్నా తక్కువ ప్రొసీజర్స్ ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ ని మీరు వాడుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి
ఈ 3,257 ప్రొసీజర్స్ మనం ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తున్నటువంటి ఈ మిగతా ప్రొసీజర్స్ అంటే ఈ 2,000కు పైగా ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి 3,257 ప్రొసీజర్స్ లో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏదన్నా ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం అయితే ఎక్కడికి పోవాలి, ఎవరు బాధ్యత తీసుకుంటారు, ఎవరు బాధ్యత వహించాలి? అలానే ఆరోగ్యశ్రీ పరిధి 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పరిధిని మా ముఖ్యమంత్రి గారు ఏ పేదవాడికి ఈ రాష్ట్రంలో భారం అవ్వకూడదు, ఎవరికి కూడా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అవ్వకూడదు అని చెప్పి ఒక ముందు చూపుతో ఒక గొప్ప ఆలోచన చేసి ఆ కుటుంబంలో ఆ పేదవాడికి ఆ కష్టం వస్తే నాది బాధ్యత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకొని 5 లక్షలు ఉన్నటువంటి పరిధిని 25 లక్షల వరకు కూడా పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. దాన్ని మేము అమలు చేశాం. మరి ఈ రోజున ఆయుష్మాన్ భారత్ మీరు చూసినట్టయితే 5 లక్షల వరకే ఇస్తుంది లిమిట్. మరి ఏదైనా ఒక ప్రజలకి ఆ ప్రొసీజర్కి లిమిట్ ఎక్సీడ్ అయితే 5 లక్షల కన్నా మించి ఎక్సీడ్ అయితే ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇక ఆయుష్మాన్ భారత్ సంవత్సరానికి ఆయుష్మాన్ భారత్లో ఎంత ఇస్తారు? బడ్జెట్ సుమారు 300 కోట్లు సంవత్సరానికి ఇస్తారు. ఆరోగ్యశ్రీ బడ్జెట్ ఎంత సంవత్సరానికి? ఎంత ఖర్చు చేస్తాం మనము? 3,000 కోట్లు ఖర్చు చేస్తాము. 3,000 ఈ సంవత్సరం అయితే 3,500 కోట్ల వరకు కూడా మనం ఖర్చు చేస్తా ఉన్నాం. అంటే 10% ఆఫ్ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ లో వాళ్ళు ఇస్తున్నారు. 300 crores ఎక్కడ, 3,000 crores ఎక్కడ, 3,000+ crores ఎక్కడ, ఈ సంవత్సరం మనం ఇస్తున్నటువంటి 3,500 crores ఎక్కడ? మరి ఇదంతా ఎవరు బేర్ చేయాలి? 10% కవర్ చేస్తే మరి ఈ 90% ఏమైపోవాలి? ఈ ప్రజలేమైపోవాలి? ఈ ప్రజల యొక్క హెల్త్ ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళ ఆరోగ్య బాధ్యత ఎవరు తీసుకుంటారు? తీసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఆ బాధ్యత మీది కాదా ప్రభుత్వంగా? వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరు పేరున పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు. సంకల్పము గుడిసె గుండల్లో ఊపిరే నింపే మనసులో తుల్లో ధైర్యమై పొంగే నువ్వే మా అక్షరం వీలం జగన్ అంటుందే ప్రతి స్వరం వీలం జగన్ నువ్వేలే మా వరం వీలం జగన్. విశాఖపట్నంలో సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో ఏఐటియుసి జాతీయ సమితి సమ్మేళనాలు జరుగుతాయని రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షులు ఆకిటి అరుణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు. గుంటూరు ఏఐటియుసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతీయ సమితి సమ్మేళనాలకు సంబంధించిన పోస్టర్ను నేతలు ఆవిష్కరించారు. ఈ మేరకు రాధాకృష్ణమూర్తి, అరుణ్ కుమార్ మాట్లాడుతూ కార్పొరేట్ సంపదను పునః పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అందించాలన్నారు. 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలన్నారు. స్కీమ్ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు హనుమంతరావు, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. సాధారణ ఎన్నికలు ముగిశాయి. కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ. కేంద్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఒక బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ను చూసిన తర్వాత కార్మికులకి, రైతాంగానికి, సామాన్య ప్రజానీకానికి సంబంధించినటువంటి ఏ ఒక్క సమస్యకు కూడా పరిష్కారం, కనీసం దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా లేనటువంటి పరిస్థితి ఈ బడ్జెట్లో ఉంది. అందువల్ల తిరిగి కార్మికులు, రైతులు కలిసి తమ పోరాటాలని తిరిగి ప్రారంభించి ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. గత దశాబ్ద కాలంగా కార్మికులు, రైతాంగం కలిసి
ఐక్యంగా అనేక పోరాటాలు చేశారు. 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని చెప్పి రైతులు, 4 కార్మిక కోడ్లను రద్దు చేసి అంత ముందున్నటువంటి కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని చెప్పి కార్మికులు కోట్లాది మంది రోడ్ల మీదకి వచ్చారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసే పాత పెన్షన్కి వెళ్ళాలని చెప్పి ఉద్యోగస్తులు ఆందోళన చేశారు. అట్లాగే స్కీమ్ వర్కర్లు, ముఖ్యంగా అంగన్వాడీ కార్మికులు పెద్ద ఎత్తున తమ వేతనాలు పెంచాలని చెప్పి ఆందోళన చేశారు. 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని, అటువంటి ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి. అదేవిధంగా కనీస వేతనాలు అనేటువంటివి గగన ఆకాశాన్ని చూస్తున్న పద్ధతుల్లో కనీస వేతనాలకు సంబంధించినటువంటి అంశం బడ్జెట్లు ఎక్కడా లేదు. కనీస వేతన బోర్డు కూడా ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు తిరిగి కార్మికులు, రైతులు, ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సినటువంటి నేపథ్యంలో సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో ఏఐటీయూసీ జాతీయ సమ్మేళనాలు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. దాదాపు 500 మంది పైగా పాల్గొనేటువంటి ఆ సమ్మేళనాలు భవిష్యత్ కార్యాచరణను రూపొందించి ప్రభుత్వం యొక్క మెడలు వంచి కార్మికులు, రైతులకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కారం చేసుకునే దిశగా ఏం చేయాలనేటువంటిది 3 రోజుల పాటు ఆలోచన చేసి ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరుగుతుంది. అందులో 3వ తేదీన, సెప్టెంబర్ 3వ తేదీన వేలాది మందితోటి కార్మిక ప్రజా ప్రదర్శన కూడా, కార్మిక శ్రామిక ప్రదర్శన కూడా విశాఖపట్నంలో జరుగుతుంది. డాక్టర్లు, వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు సరైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. బుధవారం ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. మొదట ఆసుపత్రిలోని జనరల్ వార్డు, ఆపరేషన్ థియేటర్, నేత్ర వైద్య విభాగం, ప్రసూతి విభాగాలను పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. ఆసుపత్రికి సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. మందుల స్టాక్ రిజిస్టర్ తో పాటు నిల్వ ఉంచిన మందులను పరిశీలించారు. మందుల వివరాలన్నీ కూడా ఈ ఔషధిలో తప్పక నమోదు చేయాలని తెలిపారు. ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్న రోగులతో ఇక్కడ అందుతున్న వైద్య సేవలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిధిలోని గర్భిణులను గుర్తించి వారికి 100% ప్రతి నెల పరీక్షలు నిర్వహించి సుఖవంతమైన ప్రసవానికి డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. గర్భిణులను పరీక్షించే అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ చాలా కాలంగా మరమ్మతుల వల్ల అందుబాటులో లేకపోవడంతో గైనకాలజిస్ట్ డాక్టర్ అందుబాటులో ఉండి కూడా వైద్య సేవలు సరిగ్గా అందించలేకపోవడం జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ ఫోన్ ద్వారా డిఎం అండ్ హెచ్ఓతో మాట్లాడారు. సమీపంలోని గొట్టిపాడు ప్రైమరీ హెల్త్ సెంటర్ లో నిరుపయోగంగా ఉన్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ ను ప్రతిపాడు సిహెచ్సికి అందించేందుకు గల అవకాశాలను పరిశీలించి వివరాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సంబంధించి డాక్టర్స్, స్టాఫ్ అంతా ఆల్మోస్ట్ సఫిషియెంట్గా ఉన్నప్పటికీ సిహెచ్సిలో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్న రీజన్ వల్ల అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి ఓపీ కానీ, ఐపీ కానీ, అదర్ ఫెసిలిటీస్ కానీ, వార్డ్లో కానీ అంతా కూడా మనకు కొంచెం తక్కువగా ఉన్నారు. మనకి త్వరలో ఆ కన్స్ట్రక్షన్ని పూర్తి చేసి సిహెచ్సిని కూడా పూర్తి స్థాయిలో నడపడానికి కూడా డిస్కస్ చేయడం జరిగింది. కొంచెం బిల్స్ పెండింగ్ ఇష్యూ వల్ల కాంట్రాక్టర్ ఇంకా వర్క్ టేకప్ చేయలేదు. సో అది కూడా మనము స్టేట్ లెవెల్లో సీనియర్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళి త్వరలో సార్ట్అవుట్ చేసి సిహెచ్సిని కంప్లీట్ చేయడానికి అన్ని స్టెప్స్ తీసుకుంటాము. ఇదే కాకుండా అక్కడ సిహెచ్సిలో ముఖ్యంగా గైనకాలజీ, మనకి మంచి డెలివరీకి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ అల్ట్రాసౌండ్ మెషిన్ లేదు, దానివల్ల చాలామంది ఇక్కడ ప్రిఫర్ చేయట్లేదు అనేది కూడా చెప్పడం జరిగింది. సో దానికి కూడా మన పిహెచ్సి అల్ట్రాసౌండ్ గురించి దాన్ని షిఫ్ట్ చేయడానికి కోసం కూడా మాట్లాడడం జరిగింది. సో అది కూడా త్వరలో చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.